మొన్న హుసేన్ నాయక్ ఎస్సీ కమిషన్ మెంబర్ వచ్చి నారాయణఖేడ్లో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉన్నదనేది, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉన్నదనేది క్లుప్తంగా చెప్పడం జరిగింది. కేవలం దోపిడీ తప్పించి వాళ్ళు అభివృద్ధి మీద ఏమీ కూడా ధ్యాస పెడతలేరు, కమిషన్లకే ఎగబడ్డారని చెప్పేసి క్లియర్గా వారు మాట్లాడడం జరిగింది. దీన్ని చూసైనా సిగ్గు తెచ్చుకొని అటు రేవంత్ రెడ్డి గారి లోపల కూడా మార్పు రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్ద లోపల కూడా మార్పు రావాలి. అదే మాదిరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ గారిని వారిద్దరిని కూడా మంచిగా చొరకలు పెట్టాడు. మీరు గట్టిగా ఇక్కడ ప్రజల కొరకని పనిచేయాలి, ప్రజల కొరకు పని చేయకపోతే మీరు పనికి మాలిన వ్యక్తుల్లాగానే మిమ్మల్ని ట్రీట్ చేయగలుగుతుందని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ అదే మాదిరిగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కొరకని నారాయణఖేడ్ అభివృద్ధి కొరకని కృషి చేయాలని చెప్పేసి మేము ఎన్నిసార్లు అన్నా మీకు బుద్ధి వస్తలేదు, కనీసం ఆయన అన్నాకన్నా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ నారాయణఖేడ్ని అభివృద్ధి కొరకని సంక్షేమం కొరకు కృషి చేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాని తర్వాత జరిగింది ఏంటంటే ఎస్సీ కమిషన్ ఇచ్చిన అన్న మాటల్ని మీడియాలో చూసిన తర్వాత దాన్ని ఎలా కప్పిపుచ్చుకోవాలని చెప్పేసి సంజీవరెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడడం మొదలుపెట్టిండు. అది నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మళ్ళీ అదంతా మేమే చేసినాం, ఇది చేసినాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటి వరకు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసింది మాత్రం ఏమీ లేదు, చేస్తున్నామని చెప్పడం తప్పించి చేసింది ఎక్కడ కూడా ఏమీ కూడా లేదు. ఒక్కటి కూడా చేయకుండా కేవలం వాళ్ళ తప్పిదాలని, ఆడజాలకు పాత గజ్జలు, వాళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకునే కొరకని గత ప్రభుత్వం మీద, గత పాలకుల మీద మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకొరకనంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు నారాయణఖేడ్ నియోజకవర్గంలో 50 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మేము చేసి చూపెట్టినాం. పనులు చేసిన కార్యకర్తలకు లేకపోతే కాంట్రాక్టర్లకు ఎంబడెంబడి ₹1 కమిషన్ లేకుండా వాళ్లకు బిల్లులు ఇప్పిస్తేనే ఆ రోజు డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు మీరు బిల్లుల కాడ మీరు కమిషన్లు ఆశపడుతున్నారు, మీ ప్రభుత్వంలో పెద్దలు కూడా కమిషన్లకు ఆశపడుతున్నారు. కాబట్టినే ఆ డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనేది కరెక్ట్ మాట కాదు, దాని కమిషన్ల కొరకని పనిచేసింది అనేది కరెక్ట్గా మాట కాదు, అది కూడా అబద్ధాలే మాట్లాడుతాను. మీరు అయినా నీకు సోయి ఉందా? నీకు సోయి ఉంటే నేను అడుగుతున్నా, బడ్జెట్ అంటే ఎట్లుంటుంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? నువ్వు ఏం మాట ఇచ్చినావు ప్రజలకు? నేను ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వకుండా అన్నీ నేను చేసి చూపిస్తాను, నా ఇంట్లోకి వెళ్ళాలని చేసి చూపిస్తాను అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? ఆదాయం పెంచుతాం, పేదరికం పంచుతాం, తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పేసి మాట్లాడాను. ఇప్పుడు కూడా ఏదో ఇన్ని బిలియన్ డాలర్ల రెవెన్యూ మన ఇది తయారు చేస్తాం మా రాష్ట్రాన్ని అని చెప్పేసి గొప్పలు చెప్తున్నాడు. మరి మేము లంగలమని మీరే చెప్తారు, మా దగ్గర ఏం లేదని. ఈడ రాష్ట్రంలో మీరు వచ్చిన ఆదాయాన్ని మీరు జేబులు నింపుకునే కొరకే సరిపోతున్నాయి, అవి ప్రజల సంక్షేమం కొరకు కానీ ప్రజల అభివృద్ధి కొరకని మీరు ఎక్కడ కూడా పనిచేస్తలేరని చెప్పేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇక ఐటమ్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడితే చాలా టైం పడుతుంది. కానీ చిన్నగా చెప్తున్నా, వాళ్ళు ఇరిగేషన్ అంటే చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, వీటి మీద ఇప్పటి వరకు ఒక నయా పైసా పని చేయలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గతంలో మేము 50 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని సబ్స్టేషన్లు పెట్టిస్తే మేము కేవలం 7 సంవత్సరాల్లో అంతకంటే ఒక సబ్స్టేషన్ పెట్టించినాం. 50 సంవత్సరాల్లో ఒక 132/11 kV సబ్స్టేషన్ ఉంటే మేము ఒక 132/11 kV సబ్స్టేషన్ శాంక్షన్ చేసి భూమి కూడా కేటాయించినాం. దాన్ని గ్రౌండ్ చేయడానికి శాతగాక నేను ఇంకో 132 kV సబ్స్టేషన్ మంజూరు చేసిన, ఇక్కడ ఇన్ని సబ్స్టేషన్ ప్రపోజ్ చేసినా ప్రపోజ్ అనే మాట్లాడుతాం. కానీ చేసింది ఏమున్నదిరా బాబు నువ్వు చెప్పు? మేము ఏదైతే కరెంట్ ఇచ్చినామో మీ ముఖాలకు అప్పుడు ఎంత కరెంట్ వచ్చిందో, అప్పుడు ఎట్లా కరెంట్ ఇచ్చినామో 24 గంటల కరెంటు
మీరు ఇవ్వలేకపోతుండ్రు, మీరు విఫలమైనరు. మీరు మాట్లాడే మాటల్లో స్టాండ్ బై ఇంకో ట్యాంక్ పెడతాం, అది 3 రోజులు సప్లై చేస్తుంది అంటారు. ట్యాంకులు మేమే కట్టించాం తాండాలల్లో. మీరు స్టాండ్ బై ఇంకో ట్యాంక్ పెట్టాల్సిన అవసరం ఏంది అని దానికి సమానం మీరే చెప్తున్నారు. ఒకవేళ 3 రోజులు కరెంటు రాకపోతే ఎట్లా? ఎందుకొరకని 3 రోజులు కరెంట్ రాదు? మీరు అసమర్థులు అయితేనే కదా, మీరు చేతగాని దద్దమ్మలు అయితేనే కదా 3 రోజులు కరెంట్ రాదు. మేమున్నప్పుడు కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చినాం, ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగలేదు. ఈరోజు రైతులకు ఇబ్బంది అవుతుంది, గృహాలకు ఇబ్బంది అవుతుంది. అదే మాదిరిగా ప్రతి రంగంలో కూడా కరెంటు మూలంగా ప్రజలు ఇబ్బందుల పాలైపోతున్నారు. ఆ రకంగా అదొకటి ప్రాబ్లం. తర్వాత కరెంటు విషయంలో మేము చెప్పినాం, మేము చేసినాయని మేము చెప్పినాం. ఇప్పుడు పవర్ కూడా ఇవ్వలేకపోతున్నారు. తాండాల గురించి మాట్లాడారు. సరే, మేము చేసిన పనులు వారికి తెలియనట్టున్నాయి, లేకపోతే ఎస్సీ కమిషన్ సభ్యులు వాళ్ళు మా గురించి కూడా పొగిడిపోతుండేమో. ఎందుకంటే 50 సంవత్సరాల జరగని పనులన్నీ కూడా కేవలము తాండాలకు సంబంధించి మేము ఆ 7 సంవత్సరాలనే 50 సంవత్సరాలు జరగని అభివృద్ధి కాదు, ఇక ఉన్నాయన్నీ మొత్తం టోటల్ ఉన్నాయన్నీ చేసి విడిచిపెట్టినాం. సరే, పనులు కాంగా మిగిలిన కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా మేము మంజూరు చేసిన పనులే. ఈయన సిగ్గిడిసబెట్టి శంకరంపేట మండలంలో నేను మంజూరు చేసిన అని చెప్తుండే. వంగదాల్ది మంజూరు చేసినట్టు ఆడ ఎస్సీ కమిషన్ సభ్యుని ముంగటనే తెలిసింది. ఏమని తేలింది? గత ప్రభుత్వం మంజూరు చేసింది ఒక టెండర్ కాంట్రాక్ట్, ఇంకో కాంట్రాక్టర్ని ఫిక్స్ చేయలేకపోయినాం అనేది ఆడ మాట్లాడాను. ఈయన చేసింది ఏం లేదు కానీ నేను మంజూరు చేసిన అని చెప్పేసి పచ్చి అబద్ధాలు కూడా మాట్లాడుతున్నాను. అట్లా తాండాలకు రోడ్లన్నీ కూడా టోటల్ 110 కోట్ల రూపాయలతో తాండాలకు రోడ్లు మంజూరు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రతి తాండాకు మంజూరు చేసినాం, నారాయణఖేడ్లో ఒక్కటి కూడా వదిలిపెట్టలేం. కానీ మిగిలినవి చేయడానికి వీళ్ళకి చేతనైతలేదు. వీళ్ళు కమిషన్ల మూలంగానే ఆ మిగిలినవి చేయలేకపోతుండ్రు. నారాయణఖేడ్లో ఎస్టీ విద్యార్థులు చదువుకునే కొరకని 4 గురుకుల పాఠశాలలు మంజూరు చేసినాం. మా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 36,80,00,000 రూపాయలు ఆ గురుకుల పాఠశాల భవనాల కొరకని మంజూరు చేసినాం. నేను ఎమ్మెల్యే ఉన్న కాలంలో 16,80,00,000 రూపాయల పనులు పూర్తి చేసినాం. ఈ 20 కోట్లకు కూడా అప్పుడే టెండర్లు పిలిచాం, కానీ మంజూరు చేసి టెండర్లు పిలిచాం. ఇప్పటి వరకు ఆయనకు చేయడానికి శాతనైతలేదు. ఈ తాండాల రోడ్లు చేయడానికి ఆయనకు శాతనైతలేదు. ఒక్క తాండాల కూడా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ లేకుండే, తాండాలకు నీళ్ళు పోలేకుండే, తాండాలలో నీళ్ళ కొరకని కిలోమీటర్ల కొద్ది తిరుగుతుంది వీళ్ళ 50 సంవత్సరాల పరిపాలన. మేము ప్రతి తాండాలో ఒక ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టినాం, ఆ తాండాకు పైప్ లైన్ వేసినాం, తాండాకు డైలీ నీళ్ళు సప్లై చేసినాం. ఆ ట్యాంక్ ద్వారా ఇంటింటికి నల్లా పెట్టి ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలిగినాం. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 8 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు ఇస్తలేరు. ఎప్పుడు ఏ తాండాలో చూసినా, ఏ తాండాకు పోయినా నీటి సమస్య అనే చెప్తున్నారు. వీళ్ళ చాతగానితనం మూలంగానే ఇదంతా జరుగుతుంది. అతనే ఇందిరమ్మ హౌసెస్ మేము తాండాలలో ఎన్నంటే అన్ని ఇస్తామని అంటున్నాం. అసలు నువ్వు ఎన్ని మంజూరు చేసినావు చెప్పవయ్యాను? మీరు ఇల్లు కట్టిస్తారు కదా, మీరు మోసం చేస్తలేరు కదా ప్రజలకు. ఎందుకు మీరు కాంట్రాక్టర్నైనా పిలవండి, లేకపోతే మీ తమ్ముడే కాంట్రాక్టర్, ఎమ్మెల్యే గారు తమ్ముడే కాంట్రాక్టర్. ఆ 5 లక్షల రూపాయలకు వాళ్ళకి ఇల్లు కట్టియండి, మీరు కట్టియండి, పేమెంట్ మీరే తీసుకోండి, వాళ్ళకి ఇల్లు కంప్లీట్ చేయండి. ఇంకా మీరు చెప్తున్న 3,500 ఇళ్ళే కాకుండా ఇంకా 30,000 తీసుకొచ్చి అందరికీ ఇవ్వండి. ఉట్టి మాటలు చెప్పుడు కాదు, పని చేసి చూపెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇక ఆయన మాట్లాడతాడు, మేము ఈ రోడ్డు మంజూరు ప్రతిపాదన పెట్టినాం, ఆ రోజు ప్రతిపాదన పెట్టినాం, 20 కోట్లు వచ్చినాయి, 50 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ చేసినావు? అసలు నువ్వు కొత్తగా మంజూరు చేయాల్సిన అవసరమే లేదు కదా. మా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే టోటల్గా అన్ని రోడ్లు మంజూరు చేసినాం, టెండర్లు కూడా అయినాయి. మీకు చేపియడానికి చేతగాక మీ కమిషన్లకు భయపట్టి మీరు బిల్లుల కాడ కూడా కమిషన్లు, మీ ప్రభుత్వంలో కూడా బిల్లుల కాడ కూడా కమిషన్లు ఆశపడి కాంట్రాక్టర్లకు ఇబ్బంది పెట్టి 2 సంవత్సరాలు వాళ్ళకి బిల్లులు ఆపేస్తే ఈరోజు పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రాక శాంక్షన్ ఉన్న వర్కులన్నీ అట్లనే పెండింగ్ ఉన్నాయి. మీరు కమిషన్లు మాట్లాడుకొని నువ్వు చెప్తున్నట్టు
కష్టపడి బిల్లు తిప్పి అప్పుడు నేను ఏ రకంగా తిరిగి ప్రతి పనికి బిల్లు తిప్పించానో ఆ ప్రభుత్వమో నీ ప్రభుత్వం రాగానే పైసలు అయిపోవు. ఆ ప్రభుత్వంలో పైసలు ఉండి ఎట్లా పనులైనా ఇప్పుడు అట్లా పనులు అవుతాయి. నీ చేతగాని తన మూలంగా ఇక్కడ డబ్బులు వస్తలేవు, ఇక్కడ డెవలప్మెంట్ అవుతలేదు. మీరు కొత్తగా మంజూరు చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మంజూరు ఉన్న పనులన్నీ కూడా చేపిస్తే చాలా సంతోషం. ఈ పెద్ద మనిషికి ఇంకా హ్యామ్ సిస్టమ్ అనేది కొత్తగా ఇప్పుడు విన్నట్టున్నాడు. ఈ హ్యామ్ సిస్టమ్ పోతుంది గవర్నమెంట్ అని చెప్పేసి నాకు ఏడాది ముందటనే తెలుసు. ఒక సంవత్సరం కంటే ముందుగానే వీళ్ళు హ్యామ్ సిస్టమ్ పోతున్నారని తెలుసు. హ్యామ్ సిస్టమ్ అంటే ఏంటి? మర్రా ప్రజల ముక్కు పిండి పైసలు వసూలు చేసే కార్యక్రమమే హ్యామ్ సిస్టమ్ రోడ్స్. నేను హ్యామ్ సిస్టంలో రోడ్స్ మంజూరు చేస్తున్నా అంటున్నాను. ఉదాహరణకి సంగారెడ్డి నాందేడ్ అకోలా రోడ్ ఉంది, అది హ్యామ్ సిస్టంలోనే వర్క్ జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు పెడుతుంది, బ్యాంకులకు కొంత డబ్బు లోన్ తీసుకుంటారు, కాంట్రాక్టర్ కొంత డబ్బు పెడతారు. ఇవన్నీ మూడు కలిసి ఆ రోడ్డు కంప్లీట్ చేసాం. అదే మాదిరి ఈరోజు నిజాంపేట బిదర్ రోడ్ కూడా హ్యామ్ సిస్టంలోనే శాంక్షన్ అయి ఉన్నది. దాని ద్వారా ఏం జరుగుతుంది? హ్యామ్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఏమవుతుంది? ఎవరికి అర్థమవుతుందా లేదా? టోల్ వసూలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈయన తిరిగే లోకల్గా తిరిగే రోడ్ల మీద తిరిగే వాహనాలకు అన్నిటి కూడా రేపు మేము టోల్ వసూలు చేస్తామని చెప్పేసి ఈరోజు సంజయ్ రెడ్డి మాట్లాడుతున్నాం. ఈ టోల్ వసూలు చేసే కార్యక్రమం ఏమవసరం? ఆల్రెడీ మంజూరు ఉన్నాయి కదా. నువ్వు నిధులు ఇప్పించేసి కాంట్రాక్టర్లను ఫిక్స్ చేసి నీ తమ్ముని దగ్గరనే ఒక హాట్ మిక్స్ ప్లాంట్ ఉంది, ఇమీడియట్గా పనులు మొదలుపెట్టేసి ఇది చెయ్యాలని చెప్పేసి వారికి నేను సూచిస్తున్నా. అవే పనులు చేయండి. మాకు హ్యామ్ సిస్టమ్ అవసరం లేదు. నారాయణఖేడ్కు మా ప్రజల దగ్గర మీరు టోళ్ళు వసూలు చేయకూడదు. మీరు ఏదైతే మంజూరున్నాయో ఆ పనులే పూర్తి చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక మా ఎంపీ గారు ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి చురకలేసింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు ఇద్దరికి చురకలేసాడు. మీరిద్దరు నారాయణఖేడ్ నుండి ఏం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఆయన అడగడం జరిగింది. సాధారణంగా పెద్ద మనుషులు ఇట్లయితే మాట్లాడరు. ఆయన కూడా ఇక్కడ పరిస్థితులు చూసినాక ఆ రకంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, అవసరం వచ్చింది ఆయనకు. ఈ ప్రభుత్వం మీద ఈ నాయకుల మీద మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఈయనకి ఇవన్నీ చూడడానికి శాత కాదు. అలా రేవంత్ రెడ్డి కుక్క మరిగినట్టు వాడు స్కూల్ పిల్లల దగ్గర కూడా పోయి ఆడ కేసీఆర్ని తిడతాడు. నీ లీడర్ని నువ్వు చక్కగా చేసుకోరా పోయి, మా లీడర్తో నువ్వేం మాట్లాడుతావు, నీతోనేమవుతుంది పో. మంచి వాళ్ళు ఎగిరిపోయారు మా ముంగట, మా లీడర్ ముంగట. మీరు కేటీఆర్ని ఏదో ఖబర్దారు నేలక జీరేస్తా అంటే మాకు కూడా నేలక జీరేయడానికి వస్తాయి, మాకు కూడా గుద్దల వాళ్ళ కొట్టడానికి వస్తాయి, మాకు కూడా అవన్నీ కార్యక్రమాలు చేయడానికి వస్తాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మీ లిమిట్స్ మీరు మాట్లాడండి. మిమ్మల్ని పబ్లిక్ గెలిపించిండ్రు. ఈ నారాయణఖేడ్ అభివృద్ధికి ఏం చేస్తారో చేసి చూపెట్టాలని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇద్దరు సొల్లుగాళ్ళు ఉండగా ఇక్కడ ఒక్క దవాఖానా కొత్తది వస్తలేదు. అంటే గిరిజన ప్రాంతాలు ఆ ప్రాంతం ఈ ప్రాంతం వాళ్ళకి వైద్యం ఇస్తామన్నారు. సరే ఇక్కడ ఈ పిఎస్సి శాంక్షన్ చేసిన ఆ పిఎస్సి శాంక్షన్ చేసిన అని ఆయన బొబ్బ కొట్టుకుంటా మైక్లలో చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నాడు సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు. ఏదైనా ఒకటైనా కట్టినావా నీ 2 సంవత్సరాల కాలంలో వచ్చిన నవోదయ అటు బాయ్ గా ఆందోళన కాన్సెన్సీలో పోయి చూద్దాంపా. ఎన్ని దవాఖానాలు కట్టిరో కొత్తవి చూపిస్తా, ఈ 2 ఏళ్ళలో చూపిస్తా. మీకు చేత కాదు ఉంటే చెప్పుకుంటా తిరిగితే ఏం లాభం? కష్టపడి పనిచేయండి.